నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు ది లీడర్. ది లీడర్ కార్యక్రమంలో ఇవాళ మనతో ఉన్నారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు. నామా నాగేశ్వరరావు గారు గతంలో 2 సార్లు ఎంపీగా ఇక్కడ సేవలు అందించారు. ఇప్పుడు 3వసారి ప్రజల ముందుకు వెళ్తున్నారు ఎంపీగా తనని గెలిపించమని. సో విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, విజయం పైన ఎటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారో నామా నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నామా నాగేశ్వరరావు గారు. ఇవాళ మీరు 2వసార్లు ఎంపీగా విజయవంతంగా మీరు కంప్లీట్ చేసుకుని ఉన్నారు. సో ప్రజలకు అందించినటువంటి సేవలు ఎట్లా వాళ్ళకు మీరు అందించగలిగారు? ఇవాళ 3rd టైం 3వసారి ఎంపీగా ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు. సో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎట్లా ఉంది? ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. దానికి పలు కారణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్య కారణం కనుక చూసినట్లయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, వీటన్నిటి వల్ల కొంత మేము నమ్మి మోసపోయినామనే భావన ప్రజలలో ఉంది. ముఖ్యంగా కనుక చూసినట్టయితే 5 నెలల్లో కనుక చూస్తే రైతులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. మన నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించి రైతు బంధు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి 10,000 ఇచ్చుకుంటూ రైతుకు కావాల్సినటువంటి 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు ఇన్సూరెన్సు, రైతుకి ప్రతి ఎకరానికి నీళ్లు అందించి రైతుని అన్ని విధాలు కూడా కాపాడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్ర. మీరు కనుక చూసినట్టయితే నేను కూడా ఒక రైతు బిడ్డని, ఖమ్మం జిల్లా రైతు బిడ్డని. మా నాన్న కూడా రైతు. చిన్నప్పుడే పల్లెటూర్ల కష్టాలు, రైతు కష్టాలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు చూసినటువంటి వాడిని. ఒక విధంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలనలో రైతులు బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి జరిగింది. గ్రామాల అభివృద్ధి జరిగింది. రైతు కూడా బాగా కోలుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ 5 నెలల టైంలో ఇవాళ కనుక చూస్తే మొదటిసారి పంటలు ఎండిపోతున్నాయి. రైతు పంటలు ఎండినాయి, దెబ్బతిన్నారు. దెబ్బతింటమే కాకుండా ఇవాళ కనుక చూసినట్టయితే ఆ రైతుని దెబ్బతిన్న పంటలను ఆదుకోవటానికి కూడా ముందుకు రాలే. ఒక పక్కనేమో అలిమిగాని హామీలు ఇచ్చి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని ఒక విధంగా చెప్పాలంటే ఇలా ప్రజలే చెప్తారు మమ్మల్ని మోసం చేసిండ్రు అనే మాట ప్రజల నుంచి వచ్చింది. అందుకని ఇవెక్కడికి పోయినా కూడా రైతుల నుంచి స్పందన ఉంది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నుంచి కూడా చాలా స్పందన ఉంది. మొన్న ఒక క్యాన్వాసింగ్ పోతే ఒక మండలంలో డిఫరెంట్ ఇష్యూస్ ప్రజల నుంచి వస్తున్నాయి నాకు. ఒక ఆవిడ ఏమన్నదంటే, అయ్యా మా కూతురు పెళ్ళయింది, ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి వచ్చేది, ఇది తులం బంగారం వస్తుందని అనుకున్నాం, ఆ తులం బంగారం వస్తుందని ఆశతో మేము ఓటేసినాం, కళ్యాణ లక్ష్మి సంగతి దేవుడు ఎరుగని అది కూడా లేదు ఇది కూడా లేదని అంటాం. దాంట్లో భాగంగా ఒకళ్ళైతే మా ఊళ్ళో ఇప్పటికే ఈ 5 నెలల్లో 10-12 పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళు మా ఊరికి ఈసారి ఓటు వేయటానికి వస్తే మా 12 తులాల బంగారం కూడా అడుగుతాం, వదిలిపెట్టమని ఒక విధంగా. అదేవిధంగా ఏంటంటే ఏదైతే మీరు కనుక గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పేరుతోని ప్రతి మహిళకి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ఒకటి ఇచ్చారు. కానీ ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతుంది? కారణం ఏంటి? అంటే సరైన ప్రణాళిక లేకపోవడమా, లేకపోతే ప్రజలకు ఇచ్చిన మాట గుర్తు లేదా ప్రభుత్వానికి? ఎందుకు కారణం ఏంటంటారు? అంటే మనం కనుక చూసినట్టయితే ఇప్పుడు బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చి పంటను కాపాడినటువంటి కేసీఆర్ గారు వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకనే కదా 5 నెలల్లో ఇవాళ తాగటానికి సాగుకి కూడా నీళ్లు దొరక్క ఇబ్బంది పడేది. అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఏంటి? గవర్నమెంట్ నడపటం అంటే అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ఆ రోజుకి ఈ రోజుకి రెవెన్యూ పెరిగింది కానీ తగ్గలే కదా. మరి పెరిగిన రెవెన్యూని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోతుండ్రు. వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ అయిపోయినాయి. వాళ్ళ ప్రయారిటీస్ ఇవాళ ప్రజలు కాదు, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కాదు, వాళ్ళ ప్రయారిటీస్ డిఫరెంట్ కావడంతో వచ్చిన డబ్బును వేరే దగ్గరికి తరలించి ఉండొచ్చు. కానీ నెపాన్ని గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ పైన వేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. మేము లంక బిందెలు ఉన్నాయనుకొని మేము వచ్చాము, కానీ ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి, లక్షల కోట్ల అప్పులు చేసి మిగిల్చి ఉన్నారు చెప్తూ ఉన్నారు ప్రభుత్వం. చూడండి, యాక్చువల్గా ఏంటంటే పూర్తి అవగాహన ఉన్నోళ్ళు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు క్రియేట్ చేసినటువంటి ఎసెట్స్ని చూడండి.
ఆ ఎసెట్స్ వల్ల వచ్చినటువంటి లాభాన్ని చూడండి, ఆ ఎసెట్స్ వల్ల వచ్చినటువంటి ప్రజలకు ఉపయోగపడే విధానాన్ని చూడండి. అవన్నీ పక్కన పెట్టి అప్పులప్పులు, ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు ఎంతో కొంత నీ దగ్గర ఉన్నది పెడుతూ దానికి తగ్గట్టుగా అప్పు తీసుకుంటావు. నువ్వు ఒక 10 ఎకరాల భూమి కొనాలనుకుంటే 5 ఎకరాల భూమికి డబ్బులు ఉంటే ఇంకొక 5 ఎకరాల భూమికి నువ్వు డబ్బులు తెచ్చుకొని 10 ఎకరాలు కొనుక్కుంటావు, దాన్ని సాగు చేసుకుంటావు, మళ్ళీ అది తీరుతావు. అదేవిధంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో క్రియేట్ చేసిన ఎసెట్స్ ఇవాళ కనుక అప్పులు అంటున్నారే, దానికి 4 రెట్లు ఇప్పుడు అవుతుంది. ఆ రోజున వాళ్ళు ఆ ఎసెట్ క్రియేట్ చేయటం వల్లనే ఇవాళ మన యొక్క రాష్ట్రం ముఖ్యంగా కనుక చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగిందండి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ట పెరుగుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమే కదా బేస్ ఆఫ్ ది డెవలప్మెంట్కి. అటువంటిది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత పెరిగితే ప్రగతికి సూచన 100%. ఇప్పుడు పార్లమెంట్లో కూడా మీకు క్వశ్చన్ వేసినాం, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటో ఇవ్వమని. పార్లమెంటు సాక్షిగా వాళ్ళు మాకు ఇచ్చిన దాంట్లో బ్రహ్మాండంగా మన రాష్ట్రం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఇవన్నీ కూడా సూచికలు కదా. డెవలప్మెంట్ అవటం వల్లనే ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళు 60 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు కదా, 60 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎందుకు పంచలేకపోయారు? తాగునీరు ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు? సాగునీరు ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు? కరెంటు కొరత మీరు ఎందుకు సాల్వ్ చేయలేకపోయారు? ఎసెట్ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎసెట్ క్రియేట్ చేయాలంటే కొంత లోన్ తీసుకొస్తాం. ఇప్పుడు కరెంటు గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి విద్యుత్ రంగంలో విజయం సాధించడం విషయంలో రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలోనే ఎటువంటి ఒక ప్రణాళిక అవలంబించడం వల్ల ఇవాళ సక్సెస్ఫుల్గా 10 years కరెంట్ ఇవ్వగలిగారు? ఏమంటే అందరూ ఏమన్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తం అంధకారం అయిపోద్ది అన్నారు, కరెంటే ఉండదు తెలంగాణలో అన్నారు. అటువంటిది మీరు కనుక చూస్తే చరిత్ర 10 సంవత్సరాలలో ఇలా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ కూడా చూడండి, పవర్ కన్జంప్షన్ దాంట్లో కూడా మనం నెంబర్ 1 ఉన్నాం. అరే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రతిదాన్ని కూడా పొలిటికలైజ్ మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ ఎవరన్నా ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఎంపీగా ఉన్నాను. ఆ టైంలో నేను కనుక మా జిల్లాకు వచ్చేటప్పుడు ఏంటంటే ఎండాకాలం అయితే 2 కార్యక్రమాలు ఉండేది. ఏంటి అని అంటే, నేను వస్తున్నాను, ఏ సబ్స్టేషన్ దగ్గర ధర్నాలు పెడదామో అందరు రెడీగా ఉండండి, సబ్స్టేషన్ దగ్గర ధర్నా కూర్చుందా, కరెంట్ లేదు కాబట్టి. ఇప్పుడు రైతు పంటలు ఎండిపోయాయి, కరెంటు కొరత ఉండేది, బోర్లు ఎండిపోయాయి, మోటార్లు ఒకళ్ళు ఎక్కడైనా నీళ్లు ఉన్నా కూడా నీళ్లు తోడుకోవడానికి కరెంటు ఉండేది కాదు. ఎప్పుడు సబ్స్టేషన్ దగ్గర మేము ధర్నాలు చేసేవాళ్ళం. రెండో కార్యక్రమం ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు తాగునీరు సమస్య ఉంటే బిందెలతోని కుండలతోని కూర్చుంటోళ్ళం. ఇది ఇంతకుముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ 2 కార్యక్రమాలు ముఖ్యంగా చూస్తే ఫిబ్రవరి నుంచి జూలై దాకా కనుక వస్తుంటే ఈ 2 అవుపడేది. కరెంట్ ఉండేది కాదు, తాగడానికి నీళ్ళు ఉండేది కాదు. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకపోయినా, అంటే సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా దాంతోపాటుగా అనేక అంశాల్లో ఎటువంటి సహకారం లేకపోయినా కూడా తెలంగాణను అగ్రగామిగా నిలిపిన విధానం అనేది ప్రజల్లోకి ఎట్లా అది ఒక జ్ఞాపకంగా ఉంది? చూడండి, కేంద్రం తెలంగాణకి గత 10 సంవత్సరాల్లో జీరో అంటే జీరో. ఎందుకు ఇంత మాట అంటున్నానంటే అసలు ఏమాత్రం కూడా సహకరించలే. ఇక నేషనల్ హైవేలు రైల్వేస్ అంటే ఆ కనెక్టివిటీ గురించి తప్పదు. కానీ మనకు చూడండి, దగ్గర 157 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మా నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో ఉత్తరాలు రాశారు. పార్లమెంట్లో మేము 16th లోక్సభలో, 17th లోక్సభ, 16th లోక్సభ అప్పుడు ఉన్నటువంటి ఎంపీలు పోరాడాం, 17th లోక్సభలో మేము పోరాడాం. ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలే. రెండోది నవోదయ విద్యాలయాలు, అటు స్కూల్స్, చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్, దానికి కూడా ఏంటంటే ప్రతి డిస్టిక్కి ఒక స్కూలు ఇవ్వాలి. దాని మీద కనీసం 10-15 ఉత్తరాలు రాసిండు మా నాయకుడు కేసీఆర్ గారు. మేము రాసినాం, పార్లమెంట్లో మాట్లాడాం, పార్లమెంట్ బయట మాట్లాడినాం, ఆయన కూడా ఒక్కటి కూడా ఇవ్వలే. అంతెందుకండి, వడ్లు పంట పండిస్తే ఆ వడ్లను కొనుగోలు కూడా కేంద్రం చేయలే. దాని గురించి 10-15 రోజులు పార్లమెంట్లోన పార్లమెంట్ బయట మీ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పార్లమెంట్ స్తంభింపజేసిన, అయినా కూడా వడ్లు కొనలే. అంటే వీళ్ళకి తెలంగాణ అంటే అసలు మీరు కనుక రికార్డు చూస్తే మీకు నేను మాట్లాడిన మాట పార్లమెంట్లో ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. నేను ఒక స్టేజ్లో అసలు మా తెలంగాణ అనేది భారతదేశంలో ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా, మీరు ఎందుకు ఇంత కక్ష కట్టి ఏది ఇవ్వట్లేదు, మా రైతుల పండించిన పంటను ఎందుకు కొనరని కూడా నేను అడిగిన. అంతేకాకుండా
17th లోక్సభలో ఒక నలుగురు బీజేపీ వాళ్ళు, అందులో ఒక కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నాడు, ఒక ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క వరి పంట టైంలో నేను ఒక రోజునైతే ఒడ్లు కొనుగోలు విషయంలో పార్లమెంట్లో ప్రతిరోజు నోటీస్ ఇచ్చి గొడవ చేస్తున్న టైంలో నోరు తెరిచి అడిగిన, ఏమంటే మీరు కూడా తెలంగాణ రైతుల ఓట్లు వేయించుకుని వచ్చారు కదా, మన అందరం కూడా పార్టీలకు అతీతంగా కనీసం తెలంగాణ రైతుల సమస్య కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయమని అడిగిన. అంటే ఎవరు సపోర్ట్ చేయలే. నేను చెప్పేది ఏంటంటే మీరు 10 సంవత్సరాల రికార్డ్స్ అన్నీ కూడా పార్లమెంట్లో ఉన్నాయి. పార్లమెంట్లో తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ సమస్యల గురించి కానీ, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, న్యాయమైనటువంటి ఏదైతే ఏపీ యాక్ట్లో ఒప్పుకునే వాళ్ళని వెనక్కిపోయినారు. మనకి రావాల్సిన నిధులు కూడా 1కి 10 సార్లు వెనకబడితే గొడవ పెట్టుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు మటుకు ఎప్పుడు కూడా మిగతా పార్టీలో ఎవరు కూడా ఎప్పుడు కూడా అనేక సందర్భాల్లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి తీరు గురించి అనేక సందర్భాల్లో అవమానకరంగా చాలా కూడా మీరు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్, ఆయన ఒకరోజు మాట్లాడితే నేను ఉన్నాను, అమ్మటే వ్యతిరేకించిన, లేచి గొడవ పెట్టిన తర్వాత మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు తిప్పికొట్టిన. ప్రధానమంత్రి గారు అన్నది కరెక్ట్ కాదని చెప్పిన. అది మీ దగ్గర అంత రికార్డు ఉంది, పార్లమెంట్ సాక్ష్యంగా రికార్డు. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా అసలు ఎంతో పోరాటం చేసేసి మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తే ఆ తెలంగాణ తెచ్చిన విధానం కరెక్ట్ కాదని చెప్పేసి ఒకటి కాదు 2-3 సార్లు అన్నాడు. ఒకసారి రాజ్యసభలో అన్నాడు, ఒకసారి లోక్సభలో అన్నాడు. లోక్సభలో అన్నప్పుడు నేను అమ్మటే లేచి గొడవ పెట్టినా, తర్వాత మళ్ళీ నాకు అవకాశం రాగానే మళ్ళీ దాన్ని తిప్పికొట్టినా. అందు గురించి తెలంగాణ మీద ఎందుకో కానీ మొదటి నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 60 సంవత్సరాలు పాలించారు, 57 సంవత్సరాల వరకు వాళ్ళంతే, ఏమాత్రం డెవలప్మెంట్ లేదు కదండి. కానీ మీరు అన్నట్టు ఇక్కడ ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, బీజేపీ వాళ్ళు ఉన్నా, తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎంపీలే. బట్ మరి మీకున్నంత కన్సర్న్, మీకున్నంత తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అన్నటువంటి సెన్స్ మరి వాళ్ళకి ఎందుకు లేకుండా పోయింది అంటే ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పార్లమెంట్ మెంబర్లు ఏంటంటే తెలంగాణ బిడ్డల ఓట్లతోనే కదా. ఖచ్చితంగా బిడ్డల ఓట్లతో పోయిన తర్వాత అక్కడ పరిస్థితి ఎట్టుంటుంది అంటే పార్లమెంట్లో ఇటు పక్కన మోదీ గారు, అమిత్ షా గారు కూర్చుంటారు, అటు పక్కన 2 జాతీయ పార్టీలు అయిపోయినాయి, అటు పక్కన వాళ్ళ నాయకులు కూర్చుంటారు. వాళ్ళు అవకాశం ఇస్తేనే వీళ్ళు నోరెత్తాల, వీళ్ళు ఇండివిజువల్ నోరెత్తే సమస్య లేదు. మీరు చూడండి ఎప్పుడైనా నోరెత్తారా వీళ్ళు? ఇంకా మేము పోరాడుతుంటే మాకు అడ్డుపడుతుంటారు వీళ్ళు. 2-3 సార్లు అడ్డుపడ్డరు. నేను రైతుల సమస్య మీద పోరాడుతున్నా, తెలంగాణ సమస్యల మీద పోరాడుతున్నా, తెలంగాణకి రావాల్సిన నిధుల మీద లేచి గొడవ పెడతంటే నాకు అడ్డుపడ్డరు వీళ్ళు. పార్లమెంట్ సాక్షి ఉన్నది కదా ఇది అక్కడ. అందుకనే ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి తెలంగాణ ప్రజానీకాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు బీఆర్ఎస్ ఎంపీలని గెలిపిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ ఉంటుంది. తెలంగాణ గలం కనుక పార్లమెంట్ వినిపించాలంటే అది సాధ్యపడేది ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. 2 ఈ నేషనల్ పార్టీల వాళ్ళు అసలు నోరెత్తరండి, నోరెత్తకుండా ఉల్టా మాట్లాడతారు. ఏదనంటే ఇప్పుడు మీరు వాళ్ళ చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది కదా, మేము ఇట్లా వ్యవహరిస్తే మాకు యాక్సెప్టెన్సీ ఉండదు తెలంగాణ ప్రజానీకంలో అనేది వాళ్ళకు ఆలోచన లేదంటారు. ఇప్పుడు ఎట్టుంటుందంటే ఎంతసేపటికి కూడా వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్ వర్క్ చేయాలి, పార్లమెంట్ పోయినా కూడా మన రాష్ట్ర మీద మన నాయకుల మీద ఉల్టా మాట్లాడుతుంటారు వాళ్ళు. నువ్వు రాష్ట్ర విషయాలు మీరు రాష్ట్రంలో మాట్లాడండి, కేంద్రం అనే దాని మీద మనకి రావాల్సినటువంటి తెలంగాణకి రావాల్సిన వాటాలు బట్ట రావాలా, నిధుల విషయాలు కానీ ప్రాజెక్టుల విషయాలు కానీ. నేషనల్ ప్రాజెక్టు ఒకటి ఇవ్వడా, ప్రతిసారి బడ్జెట్లో అటుపక్క కర్ణాటక ఇస్తాడు, ఇటు పక్కన మహారాష్ట్రకి ఇస్తారు, మధ్యనున్న మనకు ఏమి ఇవ్వరా, ఎన్నిసార్లు గొడవ పెట్టినా. అందుకని 100% మీకు చెప్పేది ఏంటంటే తెలంగాణ గలాన్ని కనుక పార్లమెంట్లో వినిపించాలంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, నేషనల్ పార్టీస్ వాళ్ళు చేయలేరు. కొంతవరకు ఎంఐఎం సరే కొద్దిగా ఒక నీటిలలో అనగారు డిఫరెంట్గా ఉన్నా కూడా ఏదో 1-2 విషయాలలో అడిగితే సపోర్ట్ చేసిండు, సరే వారి ఐడియా వాళ్ళకి కొంత ఉంటుంది. కానీ ఓవరాల్గా మటుకి ఇది చాలా ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్. రైట్ నామగారు, అంటే కారణాలు ఏవైనా సరే 3వసారి అధికారంలోకి వస్తారు బీఆర్ఎస్ పార్టీ అనుకుంది, బట్ అది రాలేకపోయారు. సో ఆ నిరుత్సాహం ఏమన్నా కనపడుతుందా? ఆ నిరుత్సాహం నుంచి కోలుకొని ఎంపీ ఎలక్షన్స్లో మీ క్యాడర్ పనిచేస్తున్నటువంటి తీరు ఎట్లా ఉంది? వాళ్ళని మరింత
ప్రోత్సాహకరంగా ఎట్లా మీరు ముందుకు ముఖ్యంగా కనుక తీసుకెళ్ళాలి? చూసినట్టయితే మొన్న మా నాయకుడు కేసీఆర్ గారు ఒక 4 గంటల పాటు టీవీల ముందు కూర్చొని వారు ఇచ్చినటువంటి వారి స్పీచ్ విన్న తర్వాత మా పార్టీలే కాదు, పార్టీలకు అతీతంగా ప్రజలలో ఆలోచన వచ్చేసింది. దాని తర్వాత వెంటనే వారు మళ్ళా రోడ్ షో రోడ్ ఎక్కిండు, బస్ ఎక్కి. ఇక దాంతో ప్రజలలో మీరు చూసిర్రు కదా, మీరు ఇప్పుడు మా దగ్గర కూడా కమ్మోలు అసలు ఎప్పుడు ఆ లెవెల్లో మేము చూడలేదు. ఆ కార్యకర్తలలో కసి ఉంది, ప్రజలలో కసి ఉంది. మంచిగా పాలిస్తున్నటువంటి వెనకట సామెత ఉన్నట్టుగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అనవసరంగా ఇట్లా జరిగింది అనేది బాధ ఉంది. పవర్ కట్ అసలు విపరీతమైన పవర్ కట్ ఇప్పుడు తెలుస్తుందా ఫీల్డ్ నుంచి అటువంటి మీకు ప్రజల నుంచి ఆ రియాక్షన్ వస్తుందా? రియాక్షన్ కాదు, అసలు మేము మొన్న మాట్లాడుతుంటే సార్ మీరు పవర్ కట్ గురించి చెప్పరేంటి సార్ అంటున్నాడు కింద నుంచి. ఇక్కడ మొన్న మా నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు కింద నుంచి వాళ్ళంతా గొడవ చేస్తారు. ఏంటో వీళ్ళు గొడవ చేస్తుంటే సార్ ఆగమంటారేంటి సార్, రైతు బంధు చెప్పండి సార్ అంటున్నాడు. ఇదంతా ప్రజల నుంచి వచ్చిందే కదా. అంటే వాడికి ఆ కష్టాలలో వాళ్ళ వాయిస్ అనేది ప్రజల నుంచి వస్తుంది. సో మొన్న మీరు రోడ్ షో చాలా అద్భుతంగా విజయవంతమైంది ఖమ్మంలో. దాంట్లో మీ గురించి కేసీఆర్ గారు చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ మాట. కేంద్ర మంత్రిగా నామా నాగేశ్వరరావు గారు కాబోతున్నారు, మనం చూడబోతున్నాం అనేది. బీజేపీ ఇప్పుడు ఏదో 400 సీట్లు అంటుంది, కానీ దానికి అంత సీన్ లేదు. 200 సీట్లు లోపే వస్తాయి. కేంద్రంలో డెఫినెట్గా బీఆర్ఎస్ ఒక మంచి పాత్ర పోషించబోతుంది. నామా గారు ఇక్కడ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు అన్నటువంటి ఒక మాట కూడా చెప్పారు వారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ ఎన్నికలు ఏదైతే జరుగుతున్నాయో వీటి రిజల్ట్స్ కనుక చూస్తే, వచ్చినటువంటి జనరల్ ఐడియా కనుక చూస్తే మళ్ళీ రీజనల్ పార్టీస్ సైడే ప్రజలు మొగ్గుతుండ్రు. అందుకని చెప్పేసి ఏ పార్టీకి మెజార్టీ రాదనేది మా నాయకుడు అన్నమాట వాస్తవం. పొజిషన్ కూడా అంతే ఉంది. ఇంకప్పుడు మా నాయకుడు తీసుకున్న నిర్ణయాలు అప్పుడు వచ్చేటువంటి దీని మీద తర్వాత సంగతి, కానీ ఏదేమైనా కూడా మా నాయకుడు మాట అంటే మాట మీద నిలబడతాడు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఆ పరిస్థితులు ఎట్లా వస్తే అట్లా. దానికంటే ముందైతే ప్రజాసేవ నేను కోరుకునేది ఏంటంటే మళ్ళీ ఒక ఖమ్మం బిడ్డని, ఒక రైతు బిడ్డని మళ్ళీ నన్ను గెలిపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటా. నేను పక్కా లోకల్. ఇప్పుడు మీరు కూర్చుందే నా ఇల్లు. 1995లో నుంచి ఈ ఇల్లు, అంతకుముందు ఇంకోటి ఉండే. ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ నుంచా బీజేపీ నుంచి అనుకుంటున్నారు? చూడండి, వాళ్ళిద్దరు పోటీ పడాలా. నేనైతే అన్ని విధాలు ముందున్నా. వాళ్ళిద్దరు ఎవరు ముందుకు వస్తారనేది ప్రజల నిర్ణయం. సో అదే ప్రజల నుంచి నేను రెగ్యులర్గా విన్నమాట, మంచికి చిరునామా మా నామా. సో ప్రజల్లో అంత మంచి పేరు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మనం ఎఫర్ట్ పెడితే తప్పించేది సాధ్యం కాదు అది. సో ప్రజాభిమానం వింటుంటే ఏమనిపిస్తుంటుంది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంతో ఫైనాన్షియల్గా ఎంత నష్టపడ్డా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చివరికి ఆ ప్రజలు అనే మాటలతోనే ఆ ప్రజలలో ఉండి సేవ చేయటమే చాలా ఇది కనిపిస్తుంది. మీరు అన్నిటికీ ఏంటంటే నా ఇంటికి పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా కూర్చోబెట్టి మాట్లాడతా. ఒక శత్రువు వచ్చినా కూడా కూర్చోబెడతా. అది నా పాలసీ. సో గత 5 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యుడిగా మీరు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఇంకా దానికి అదనంగా మిగిలిన ఏమున్నాయి? అంటే ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎన్నికైతే ఏమేమి చేయాలి వాళ్ళ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి? ఇప్పుడు ఒక పార్లమెంటు మెంబర్కి ఎన్ని అవకాశాలు ఉంటే అందరికంటే మిన్నగా ప్రతి యాంగిల్లో కూడా నేను పనిచేస్తాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తానంటే, ఒక పార్లమెంట్ మెంబర్గా నేను 1,50,000 గ్యాస్ కనెక్షన్లు ఇప్పించా. ఒక పార్లమెంట్ మెంబర్గా ఇజ్జత్ పాస్ అని అప్పుడంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసేసింది, ఇంతకుముందు ఇజ్జత్ పాస్ అని పేదోడికి రైల్వే పాస్ ఇవ్వచ్చు. 60,000 పాస్లు ఇప్పించా. భారతదేశంలో బహుశా ఏఎంపీ కూడా అసలు యూనియన్ కూడా చాలా మంది తెలియదు. అట్లా ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని మొత్తం కూడా ఇచ్చేసిన. ఇప్పుడు పెండింగ్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బయారం స్టీల్ ప్లాంట్ ఉంది, కోచ్ ఫ్యాక్టరీ ఉంది, ఇంకా మనకి పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అదేవిధంగా టైం టు టైం కేంద్రం మీద పోరాడి సాధించుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. పొరపాటున కనుక మనం వేరే ఎంపీలకి అయితే ఉపయోగం కూడా లేదు. వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేయరు కదా. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు సైలెంట్గానే ఉంటారు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ అక్కడ వాళ్ళు ఉన్నారు, ఏం తెచ్చారు ఇక్కడికి? ఏం తీసుకురాలేకపోయారు కదా. ఏ అభివృద్ధి చూసినా కూడా గత 10 సంవత్సరాల నుంచే పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది కేసీఆర్ గారి టైంలో. ఇంకోటి ఇక్కడ ఒక గొప్ప జాతి సంపద ఉంది సింగరేణి రూపంలో. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా సింగరేణి ఉంది. అటువంటి సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం అనేది ఎందుకు చేసింది? దాని విషయంలో కూడా మేము పార్లమెంట్లో పోరాడినాం. మళ్ళా నేను కూడా దాని మీద క్వశ్చన్స్ వేసినా, దాని మీద వాళ్ళు ఏదో క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు.
మనం కనుక బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలనే దాని గురించే. మీ గనక బీఆర్ఎస్ ఎంపీలు ఆ టైంలో లేకుంటే వీళ్ళు మళ్ళీ ఇది చేసేటోళ్ళు. దానికి పార్లమెంట్లో చాలా గొడవ చేసిన ఆ విషయంలో. ఏదో సింగరేణి విషయం, రక్షణ కోసం సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో మేము పార్లమెంట్లో చాలా గొడవ చేసినాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీపైన నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నీళ్లు లేక ఒక పక్క పంటలు ఎండిపోతుంటే కాళేశ్వరంలో మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోయాయి, అసలు కాళేశ్వరంతో ఎటువంటి ఉపయోగం లేదు అనేది ఇప్పటి కరువు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెట్టేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. నేను కూడా మేడిగడ్డ పోయాను, నాకు కూడా కొంత అవగాహన ఉంది బ్రిడ్జిల మీద, దీని మీద, కన్స్ట్రక్షన్ మీద. నేను పోయాను, చూసా. ఈ జనరల్గా కామన్ అండి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ ఫౌండేషన్లో కొంత అటు ఇటుగా కొద్దిగా శాండ్ ఇది కావటం, దానివల్ల కొంత ఇది అవుతుంది. అది పెద్ద ఇష్యూయే కాదు. ఆ ఇష్యూ కాని దాన్ని ఇష్యూ చేసిండ్రు. అది ఇమీడియట్గా ఒక కాపర్ డ్యామ్ వేసో లేకపోతే అంతవరకు కట్ చేసి పడేసేసి ఒక రెట్నింగ్ వాళ్ళు గట్టి పడేసేసి ముందైతే ఇది చేసేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ఇటువంటి సహజం. ఇప్పుడు అది ఎంతండి, ఒక 2 పిల్లర్లు వంగిన మాట వాస్తవమే. దానికి ఏంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇప్పుడు అంతెందుకండి, మనం ఇల్లు కట్టుకుంటే ఒక్కోసారి నెర్రెలు వస్తాయి. ఆ నెర్రెలు పడంగానే ఇల్లుని పగలగొడతామా? అది ఎందుకు వచ్చింది నెర్రె అని చూస్తాం. ఒక్కోసారి కింద ఫౌండేషన్ వల్లనో, బ్లాక్ కాటన్ వల్లనో, శాండీ సాయిల్ వల్లనో ఎంతో కొందుకు వస్తుంది. ఒక్కోసారి కాళేశ్వరం లేకుంటే అసలు మొత్తం ఎంత ఇబ్బంది పట్టేవాళ్ళం అండి. ఏమంటే గోదావరి నీరు పల్లవేరుగా అనేది ఒక మాట తెలుసు. నీరు ఎప్పుడు కూడా పల్లానికి పోతుంది, దాని ప్రకారం ఇప్పటిదాకా చేసిండు. కానీ ఈ నీటిని 600 మీటర్లు లిఫ్ట్ చేసి 8 లిఫ్ట్ల ద్వారా చేసి చివరి వరకు అందేటువంటిది మామూలు విషయం కాదు. ఇది దాని మీద పూర్తిగా అవగాహన ఉండి ఎవరు అట్లా మాట్లాడరు. వీళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇందులో ఎంత అవినీతి జరిగింది, దీని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దీని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఎన్నో క్వశ్చన్స్. అన్నిటికీ కేంద్రం సపోర్ట్ చేసింది. ఇందులో ఏం అవినీతి జరగలేదు. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఓన్లీ ఎంత కరెక్ట్ ఫిగర్ తెలియదు కానీ 78-88 కోట్లు, వీళ్ళు 1,00,000 కోట్లు దాటిని. అరే కేంద్రానికి నువ్వే క్వశ్చన్ ఎత్తివి, పార్లమెంట్ సాక్షిగా సమాధానం వచ్చే. అందుకని ఇటువంటివన్నీ కూడా వీళ్ళు కావాలని చేసే పనులే తప్పితే యాక్చువల్గా పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి, పాజిటివ్ మూడ్లో ఉండాలి. సో చివరిగా మీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నామా నాగేశ్వరరావు గారిని ఎందుకు గెలిపించాలి, ఓటర్లకు ఏం చెప్తారు మీ నియోజకవర్గ ఓటర్లకు? నేను రైతు బిడ్డని, ఖమ్మం బిడ్డని, లోకల్. గత 10 సంవత్సరాల నుంచి ప్రజాసేవలు ఉన్నటువంటి వాడిని. అధికారం ఉన్నా లేకున్నా మీలో ఒకటిగా ఉన్నాను, మీకు అందుబాటులో ఉన్నాను. దాంట్లో భాగంగా నేను ఎంపీ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చేశాను. అంతేకాకుండా ఎవరు వచ్చినా కూడా, ఎవరు ఏ సమస్య మీద వచ్చినా కూడా పనిచేసి పెట్టిన. ఇవాళ మీ బిడ్డ మీద బయట వాళ్ళు ఎవరు వస్తున్నారో ఎవరు పోటో మీకు తెలుసు. అందుకని ఖమ్మం బిడ్డని కాపాడాల్సిన బాధ్యత, ఖమ్మం బిడ్డకి ఓటు వేయాల్సిన బాధ్యత ఖమ్మం ప్రజలకు ఉంది. ఏ విధంగానైతే ఇంతకుముందు కూడా పార్టీతో పాటుగా, పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీస్ గెలిపించారో, మళ్ళీ ఒకసారి మీరు ఆ విధంగా నన్ను ఆశీర్వదించమని ఓటర్లకు కోరుకుంటూ, మీరు నన్ను గెలిపిస్తేనే పార్లమెంట్లో మళ్ళీ తెలంగాణ వాణిని వినిపించటానికి, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, తెలంగాణకి రావాల్సినటువంటి నిధులు కానీ, తెలంగాణ హక్కుల మీద పోరాడే అవకాశం కానీ, తెలంగాణ రైతాంగం ముఖ్యంగా కనుక చూస్తే ఒక్కోసారి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్స్ తీసుకొస్తుంటారు. ఆ బిల్స్ ఏదైతే పార్లమెంట్లో పెడతారో దానివల్ల రాష్ట్రాలకి నష్టం ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు నష్టం ఉంటుంది. అవి కాపాడాలంటే మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా కూడా మీరు పార్లమెంట్కి పంపాల్సిన అవసరం ఉన్నది. నన్ను మీ యొక్క ఖమ్మం బిడ్డగా మళ్ళీ ఒకసారి ఆశీర్వదించి, నా గుర్తు కారు గుర్తు కూడా మొదటి వరుసనే ఉంది నాది. నా పేరు ఉంటుంది, పేరు పక్కన నా ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన మా పార్టీ గుర్తు కారు గుర్తుంటుంది, దాని పక్కన బటన్ ఉంటుంది. ఒకటే మొదటి లైన్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి నన్ను ఆ గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపించాలని ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని, నా ఓటర్ మహాశయులందరూ కూడా కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నామా నాగేశ్వర గారు. మీకు మరోసారి మంచి విజయం మిమ్మల్ని వరించాలని, ప్రజాసేవలో ఇంతే గొప్పగా మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి ది లీడర్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.